అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాక్టర్ ఫిష్ వెంకట్. ఇతను మనందరికీ తెలుసు, చిన్న చిన్న విషయాల్లో విలన్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటాడు. ఇతను హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్న టైంలో ప్రభాస్ ఇతనికి ఆర్థిక సాయం చేస్తానని, కిడ్నీ దాతలు ఎవరైనా దొరికితే చూసుకుని తమకు ఫోన్ చేస్తే ఆపరేషన్కి అన్నీ రెడీ చేసుకోమని కుటుంబ సభ్యుల్ని కోరినట్టు కుటుంబ సభ్యులు అంటే విష్ వెంకట్ యొక్క కూతుర్లు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. చెప్పడంతో ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. అంటే నేషనల్ మీడియా వైడ్ కూడా ఫిష్ వెంకట్ అనే ఒక చిన్న యాక్టర్కి ప్రభాస్ సాయం చేయడానికి ముందుకు వచ్చాడు అనేసి. అసలు ఇనీషియల్గా ఏం జరిగిందంటే ఫిష్ వెంకట్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వీడియోలు అవన్నీ తీసి పోస్ట్ చేశారు ఈ ఫిష్ వెంకట్ కూతుర్లు. ఇట్లా ఫిష్ వెంకట్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు, అందరికీ తెలుసు, మరి మా నాన్నే ఆయనకి ఇట్లా జరిగింది, ఎవరైనా హెల్ప్ చేయండి, ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేస్తూ, మరి వాళ్ళ పరిస్థితి బాగాలేదనుకుంటా ఆర్థికంగా. ఆయన చాలా మంచి మంచి సినిమాలు చేశాడు, మంచి మంచి క్యారెక్టర్లు వేసాడు. మరి ఆర్థికంగా ఎందుకు ఇబ్బందిగా ఉన్నారో ఏంటో మనకు తెలియదు, కానీ కొంతమంది మనీ దాచుకోలేరు, సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు ఫినాన్షియల్గా, మేబీ అందువల్ల ఇబ్బంది పడవచ్చు, లేదా ఆయనకు వచ్చిన వ్యాధికి సంబంధించి ఆల్రెడీ మొత్తం ఖర్చు అయిపోయి ఉండొచ్చు, విషయం మనకు తెలియదు. సో డబ్బులు అయితే లేవు చేతిలో. రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసిన 5-6 గంటల్లో ఫోన్ వచ్చింది వాళ్ళకి, ప్రభాస్ పిఏ నుంచి ఫోన్ వచ్చింది. ప్రభాస్ సార్ చెప్పారమ్మా, మీరు కిడ్నీలు ఎవరైతే ఇస్తారో ఆ దాతనైతే మీరు చూసుకోండి, మేము చూడలేం కదా. సో కిడ్నీ దాతకి ఇచ్చే డబ్బులు కానీ, ఈ కిడ్నీకి సంబంధించి ఆపరేషన్ చేయాలి, కిడ్నీ రీప్లేస్మెంట్కి ఆపరేషన్ సంబంధించిన ఖర్చుకు కానీ ఆ మొత్తం కూడా మా ప్రభాస్ సార్ చూసుకుంటారని చెప్పమన్నారమ్మా అని చెప్పారు. బాగానే ఉంది. ఆ విషయాన్ని వెంటనే వాళ్ళు మీడియా సమావేశం, అంటే ఒక మీడియా సమావేశం లేదు, ఒక వీడియో పెట్టి ఆ అమ్మాయిలిద్దరు మళ్ళీ ఈ విషయాన్ని మీడియాకి రిలీజ్ చేశారు. ఆ వీడియో మళ్ళీ ఆ వీడియో వైరల్ అయిపోయింది ఫుల్. ప్రభాస్ ఇట్లా వెళ్ళిపోయి, ప్రభాస్ నిజంగానే చాలా మంచి మెంటాలిటీ ఉన్న వ్యక్తి, చాలామంది సహాయం చేశాడు. ఎంత ఇండస్ట్రీలో హీరోలు అందరూ అంతే కదా, పవన్ కళ్యాణ్ అండి, మహేష్ బాబు అండి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇక చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఈ హీరో ఆ హీరోని లేదు, చిన్న చితక హీరోలు అందరూ, హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు సమంత లాంటి వాళ్ళు, కాజల్ లాంటి వాళ్ళు, త్రిష లాంటి వాళ్ళు అందరికీ సహాయం చేసే వ్యక్తులే వీళ్ళందరూ మన వాళ్ళు. సో అందుకే ప్రభాస్ కూడా చేశాడు. ప్రభాస్ గ్రేట్ హార్ట్ అని అందరూ ప్రైజ్ చేశారు. నేషనల్ మీడియాలో కూడా న్యూస్ అయిపోయింది అది. అయితే ఆ న్యూస్ అయిపోయిన అంటే ఫస్ట్ వీడియో రిలీజ్ చేసి సెకండ్ వీడియో ప్రభాస్ హెల్ప్ చేస్తున్నాడు రిలీజ్ చేసిన గట్టిగా 12 గంటలకి మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశారు అమ్మాయిలు, ఫిష్ వెంకట్ కూతుర్లో. ఏమనంటే అది ఫేక్ కాల్, ప్రభాస్ పిఏ కాల్ చేసింది ఎవరో ప్రభాస్ అభిమానం, ప్రభాస్ని ఇట్లా బ్యాడ్ చేయడానికో గుడ్ చేయడానికో, మొత్తానికి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలియదు, కానీ ఎవరో కాల్ చేశారు మేము ఇచ్చిన నెంబర్కి, అది ప్రభాస్ కాల్ కాదు అనేసి ఒక అతిపెద్ద విషయాన్ని వాళ్ళు బయటపెట్టారు. దాంతో అందరూ ఒకసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఫ్యాన్స్ పేరు చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేయడమే దరిద్రం. అంటే ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్ చేసి ప్రభాస్ లాంటి ఒక గొప్ప హీరో పేరు చెప్పి ఫేక్ కాల్స్ చేస్తే అసలు ప్రభాస్కి బ్యాడ్ టైం వస్తుంది సరే, దానికంటే ముందు ఫిష్ వెంకట్ యొక్క ఆరోగ్యం పాడే, ఆయన ప్రాణం పోతే ఈ గ్యాప్లో అదే ఆలోచించుకోవాలి కదా. అలాంటి దరిద్రపు ప్రాంకులు చేసేవాళ్ళు, అలాంటి దరిద్రపు ప్రభాస్కి బ్యాడ్ చేయాలనుకున్నా, ప్రభాస్కి మంచి చేయాలనుకున్నా వాళ్ళు చేసిన తప్పు. ఒక మానవతావాదిగా వాళ్ళు చేసిన అత్యంత దరిద్రమైన నీచమైన పని. ఇంకొంతమంది ఏంటంటే దాన్ని ఉపయోగించుకుని ప్రభాస్ మోసం చేశాడు అది ఇది అని పెట్టి ఇంకో రకమైనటువంటి హెడ్డింగ్లు పెట్టి, మనమన్నా లోపల హెడ్డింగ్ అట్లా పెట్టి మనమన్నా లోపల క్లారిటీ ఇచ్చాం. వాళ్ళు అట్లా కూడా కాదు, ప్రభాసే చేయించాడా ఏంటని ఇంకొంతమంది అట్లా స్ప్రెడ్ చేస్తుంటారు ట్విట్టర్లో. చాలా వరస్ట్గా అనిపించింది. సో దీని మీద మీ పాయింట్ ఏంటి, మీ కామెంట్ ఏంటి చెప్పండి, కింద రాయండి.